ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలపై మరొకసారి హాట్ టాపిక్ గా మారింది డీలిమిటేషన్ మహిళా కోటా అంశాలపై సెషన్ ఏర్పాటు చేసే యోచనలు కేంద్రం. ఆగస్టు 13న పార్లమెంట్ నిరవధిక వాయిదా పడినా ఇంకా ప్రోరోగ్ చేయలేదు రాష్ట్రపతి. నిన్న అమిత్ షా సౌత్ జోన్ మీటింగ్ తర్వాత పరిణామాలు మారినట్టుగా కనిపిస్తున్నాయి. డీలిమిటేషన్ కి తమిళనాడు సీఎం విజయ్ ఓకే చెప్పారని తమిళనాడులో ప్రచారం జరుగుతోంది. అమిత్ షా మీటింగ్ తర్వాత విజయ్ స్టాండ్ మారిందంటోంది డీఎంకే. డీలిమిటేషన్ కి వ్యతిరేకంగా తెలంగాణ, కర్ణాటక, కేరళ, మరోవైపు బీజేపీకి టీఎంసీ, ఆప్, ఎన్సీపీ, రెబల్ ఎంపీలు కలిసి వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈసారి బిల్లు సునాయాసంగా పాస్ అవుతుందన్న ధీమాలో కేంద్రం ఉంది. మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు మరింత సమాచారంతో. గోపీకృష్ణ, సో ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఈ మీటింగ్ తర్వాత నిజంగానే పరిణామాలు మారాయా? అన్ని కూడా కలిసి రాబోతున్నాయా ఎన్డీఏ ప్రభుత్వానికి? అండ్ నిజంగానే అమిత్ షాతో భేటీ తర్వాత సీఎం విజయ్ స్టాండ్ మారిందా? నిన్న సౌత్ జోన్ కౌన్సిల్ సమావేశం తరువాత మరోసారి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అంశం తెర మీదకి రావడం జరిగింది. ఇది ప్రధానంగా ఇటు డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన 131 రాజ్యాంగ సవరణ బిల్లుని మరోసారి చర్చించి ఆమోదింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతాయా లేదా అన్నదానికి సంబంధించి అధికారిక ప్రకటన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజ్జు చేయడం జరుగుతుంది. ఆగస్టు 13న నిరవధికంగా వాయిదా పడినప్పటికీ ఇంకా సమావేశాలని ప్రోరోగ్ చేయలేదు. సో గతంలోనే రాహుల్ గాంధీతో ఈ డీలిమిటేషన్ అంశం పైన కిరణ్ రిజ్జు పలుమార్లు చర్చించారు. ఈ బిల్లు పైన చర్చించేందుకు ముందుకు రావాలి అని చెప్పి కోరడం జరిగింది, కానీ రాహుల్ గాంధీ నిరాకరించడం జరిగింది. సో ఇప్పుడు సౌత్ జోన్ కౌన్సిల్లో ఇటు విజయ్ కొంత ఇప్పుడున్న ప్రాతినిధ్యాన్ని కొనసాగించే విధంగా దక్షిణాది రాష్ట్రాలకు ఎటువంటి నష్టం చేకూరదు అన్న అష్యూరెన్స్ని నిన్న అమిత్ షా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా చెప్పడం జరిగింది. డిఎంకే కూడా ఇప్పుడున్న రేషియో ప్రకారం సీట్లు కొనసాగితే కనుక అది బిల్లులో చట్టంలో పొందుపరిచినట్లయితే కనుక తమకు అభ్యంతరం లేదన్న వైఖరిని కనబరుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ కూటమి ప్రభుత్వం దీనికి అనుకూలంగా ఉంది. కేవలం కర్ణాటక, కేరళ, అలాగే ఇటు తెలంగాణ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్ మాత్రమే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీలు, అలాగే టీఎంసీకి సంబంధించిన లోక్సభ, రాజ్యసభ ఎంపీలు, సో వీరంతా కూడా ఇప్పుడు బీజేపీలో చేరడం జరిగింది. సో బీజేపీ సంఖ్యాబలం ఇటు పార్లమెంట్లో పెరగడం జరిగింది. ఇటు శివసేన ఏక్నాథ్ షిండే వర్గంలో ఉద్ధవ్ ఠాక్రే వర్గంకి సంబంధించిన ఎంపీలు కూడా చేరడం జరిగింది. సో 2/3 మెజార్టీ కావాల్సి ఉంటుంది. 360 మార్కుని వీళ్ళు రీచ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల ద్వారా ఈ బిల్లుని ఆమోదింప చేసుకోవాలి యూపీ ఎలక్షన్స్ కన్నా ముందు. ఎందుకంటే గతంలో ఇందిరాగాంధీ, వాజ్పేయి ఈ నియోజకవర్గాల పెంపుకు సంబంధించిన ఫ్రీజ్ చేయడం జరిగింది. సో 131 రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఫ్రీజ్ని తొలగించి ప్రస్తుతం 543 స్థానాలని 850 స్థానాలకు పెంచుతూ, ముఖ్యంగా దీనివల్ల ప్రజలకు పాలన మరింత చేరువవుతుందన్న ఉద్దేశంలో ఈ చట్ట సవరణ బిల్లును తీసుకురావాలి. దీనికి మహిళా రిజర్వేషన్లను కూడా జోడిస్తూ మహిళా రిజర్వేషన్లను 2029 నుంచి అమలయ్యే విధంగా ఈ బిల్లును తీసుకొస్తుంది కేంద్రం. సో చూడాలి మరి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయా లేక శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లు పార్లమెంట్ ముందుకు వస్తుందా, ఏం జరగబోతుందని మనం వేచి చూడాలి. రైట్ గోపి, థ్యాంక్ యూ సో మచ్.